నడుస్తుంది అంటున్నారు, ఆంధ్ర పాలన నడుస్తుంది అంటున్నారు. అవన్నీ మాటలు చెప్పి కన్ఫ్యూజన్ చేసి విత్ ఇన్ పార్టీలో కావచ్చు ప్రజలలో కన్ఫ్యూజ్ చేయాలని వాళ్ళ ఆలోచన. అలాంటి ఆలోచనకి ఏమి తావులేదు. అంత బ్రహ్మాండంగా పార్టీ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం బాగుంది, మంచిగానే నడుస్తుంది. ప్రజలు ఆశించిన విధంగా ఇప్పుడు నిజమైన తెలంగాణ కోరుకున్నట్టు ఉన్నదని అది కూడా ప్రతి నోట మీరు వింటున్నారు. 10 సంవత్సరాలు ఏమని జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది, కానీ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ మేలు జరగలే. ఈ రోజు మీరు చూసినట్టయితే ఏ ఒక్క పథకమైనా మహిళల పేరు మీద పెట్టి మహిళలను గౌరవించడం, మహిళలు ఇంటికే పరిమితం కాదు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చేయాలి. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే వారితో పాటు రాష్ట్రాన్ని నడిపించే శక్తి సామర్థ్యం మహిళలకు ఉందని భావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు బిజినెస్లు చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్సులు కడతారు, వాళ్ళ ట్యాక్సులతోటి వ్యాపారం నడిచే పరిస్థితికి రాష్ట్రం ఏర్పడాలి. ఏవైతే మనం 2023 కావచ్చు 2047కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో మన ఆ ఎకానమీ రీచ్ కావాలంటే ప్రధాన పాత్ర మహిళలు పోషించినప్పుడు ఆర్థికంగా డెవలప్మెంట్ అయినప్పుడు సక్సెస్ అవుతుందని వారు గుర్తించే ఈ ఒక మెట్లు ఇస్తున్నాం. ఆంధ్ర నాయకుల యొక్క విగ్రహాలు ఏర్పడతా ఉన్నాయి. ఆంధ్ర ఏజెంట్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం ఎక్కువైపోతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క రాకకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఇబ్బందికరంగా వాతావరణం చేయాలని దీని వెనుక బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారని, బీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వారు ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళది నడుస్తలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మళ్ళీ గందరగోళం సృష్టించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం వస్తట్టు మళ్ళీ సెంటిమెంటరీని లేపి రాజకీయం చేయాలని ఆలోచన ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు బాగా చైతన్య పరులు, బాగా అవగాహన ఉన్న పరులు. గత 10 సంవత్సరాలు ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 2.5 సంవత్సరాలు గమనించారు కాబట్టి ఏమీ కాదు. ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు ప్రజలందరూ. ఇప్పుడు చూసి 2023 ఎలక్షన్ నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే ఆశీర్వాదిస్తారు కాబట్టి రానున్న రోజులు అదే జరుగుతుంది. ఈ చిల్లర మల్లర రాజకీయం చేస్తారు కాబట్టి ఎంత రాజకీయం చేసినా మన తెలంగాణ ప్రజలు ఎంత ధైర్యవంతులు, పోరాటానికి దేనికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకున్నాక ఈ పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు ఎంత అని కూడా సందర్భం చెప్తున్నారు. ఆంధ్ర విభజన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూడా చాలా నీచంగా ఘోరంగా చేశారు. అందుకే నేను 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? వారు ఆలోచన ఏంది మీకు చెప్పకనే చెప్పిండు అంటే వారికి విభజన జరగొద్దు, వాళ్ళ పెత్తనం ఉండాలనుకోరు. కానీ మనం ఏమన్నాం, మన ఆత్మగౌరవం రాష్ట్రం ఏర్పడితేనే మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం, మాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని. మా వాళ్ళకి ఇంతకుముందుకు ఉద్యోగాలు వచ్చేది కాదు, నిధులు వచ్చేది కాదు, ఏ నిధులున్నా ఆంధ్రకి వెళ్ళేది. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రకు నిధులు రావాలి, నీళ్లు రావాలి, వస్తే ఎవరైతే మన రైతన్నలు ఉన్నారు బాగుపడాలని, అన్ని వర్గాలు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వాళ్ళే పరిపాలిస్తే డెవలప్మెంట్ అయితే ఆలోచనతో పోరాటం తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎన్ని చిల్లర లెక్కలు చేసుకున్నా దీని వెనుక సూత్రధారి అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయనను పెట్టుకొని ఏదో నాటకాలు చేయాలనుకుంటున్నారు. కానీ ఎవ్వరు పావులు ఇక్కడ ఏం చేసినా కూడా ఏం జరగదు.